విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానమును చెప్పారు. యేసు ప్రభువు వారి దగ్గరకు వచ్చినటువంటి వ్యక్తులతో దేవుడు మాట్లాడేటువంటి మాట ఏంటో తెలుసా? ఆయన ఉన్నటువంటి దినాల్లోనే, యేసు ప్రభు వారు పరిచర్య చేసినటువంటి దినాల్లోనే ఒక మాట చెప్పండి అనుకుంటారు. ఏమని చెప్పాడు? మీరు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పారు. ఈ రాత్రి దేవుని పిల్లలంగా మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు మీతో చెప్పదలిసిన విషయం ఏంటో తెలుసా? ప్రార్థన కూడికకు రావడానికి మనకి ఏమనకూడదు తెలుసా? చెప్పండి అందరూ చెప్పడం అమ్మా. విసుకక అనే మాట కనబడుతుంది. ఈ రాత్రి కూడి వచ్చిన మనందరికీ పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటో తెలుసా? దేవుని మందిరానికి రావడానికి మనం ఏమనకూడదు, పాడడానికి ఏమనకూడదు, వాక్యాన్ని చదవడానికి ఏమనకూడదు, ప్రార్థన చేయడానికి ఏమనకూడదు. ఆమేన్. అందుకే ఈ విసుగుదల అనేది ఇప్పుడు వచ్చింది కాదు. ఆనాటి కాలంలో యేసు ప్రభువు పరిచయం చేసిన దినాల్లో శిష్యులతో చెప్పాడు. అతనితో ఉన్నటువంటి అనేక జన సమూహాన్ని, ఆయన వెంబడించిన అనేక జన సమూహాలతో కూడా ఈ మాట చెబుతూ ఆయన ఒక అద్భుతమైన సందేశం తెలియజేశాడు. దేవుడి పని విషయంలో విసుకక, ప్రార్థన విషయంలో విసుకక, ఆరాధన విషయంలో విసుకక, వాక్య ధ్యానం విషయంలో విసుకక. ఎలా ఉండాలంట? క్రైస్తవ పిల్లలు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ప్రార్థన చేసే విషయంలో విసుకక ఉండవలసిన వారు. ఆమేన్. ఈ రాత్రి నేను చెప్పదలిచిన మాట విసుకక. చాలాసార్లు మనకి ఎక్కువ శాతం ఏదైనా భరించడం చాలా కష్టమైపోతుంది మనకి. అసలు మనం ఏమి అనకుండానే వెంటనే వచ్చేది ఏంటో తెలుసా? విసుగుదల. మనకు మనమే విసిగేసుకుంటాం. మనమే విసుక్కుని ఆ దేవుడు వాక్యాన్ని పక్కన పెట్టి పక్క వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉంటాం. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? వాక్యం అంటే నీకు విసుగుదల. ప్రార్థన అయినటువంటి మాటకు అర్థం ఏంటి అంటే మనము దేవునితో మాట్లాడతాం. ఎవరి మన అవసరం చెప్పుకోవడానికి వచ్చినప్పుడు, మన అక్కర చెప్పుకోవడానికి వచ్చినప్పుడు, మన ఇబ్బంది చెప్పుకోవడానికి వచ్చినప్పుడు, ఆ అక్కర తీర్చగలిగిన దేవుడి దగ్గరకు వచ్చి కూర్చొని కూడా మనం విసుగుదల చెందుతూ ఉంటే దేవుడు ఎలా మన ప్రార్థన ఆలకిస్తాడో? అసలు వచ్చిన ఉద్దేశం ఏంటి? విసుగకుండా మన బాధ ఏదో దేవుడు చెప్పుకుందామని వచ్చాం కదా, మన అక్కర ఏదో దేవుడు చెప్పుకుందామని వచ్చాం కదా, మన అవసరం ఏదో దేవుడిని చెప్పుకుందామని వచ్చాము కదా. వచ్చిన తర్వాత చెప్పవలసిన విషయాన్ని దేవుడితో చెప్పుకోకుండా, మాట్లాడిన విషయాన్ని దేవుడితో మాట్లాడుకోకుండా మనం విసిగిపోతుంటే దేవుడు కార్యాన్ని ఎలా జరిగిస్తాడో? అందుకే పరిశుద్ధాత్మ దేవుడి రాత్రితో మాట్లాడుతున్న విషయం ఏంటో తెలుసా? చాలాసార్లు మనము ఒక పనిని ప్రారంభిస్తాం, కానీ ప్రారంభించిన పనిని ఇష్టంతో కాకుండా విసుగుదలతో చేస్తూ ఉంటాం. చదువుకున్నటువంటి వ్యక్తులకి నేను చెప్తున్నాను, ఇప్పుడు కూడా మీరు చదివేటువంటి చదువు ఇష్టపడి చదవాలి, కానీ కష్టపడి మాత్రం చదువు. ఇష్టపడి చదివినప్పుడు చదివిన 10 నిమిషాలైనా ఆ వాక్యము లేకపోతే ఆ లెసన్స్ ఆటోమేటిక్గా మన హృదయంలోకి వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ దాన్ని ఏదో బట్టి పట్టాలని, ఎవరో ఫోన్ చేస్తున్నారని చెప్పేసి విసుక్కుంటూ దాన్ని చదివితే నువ్వు తెల్లవారు చదివిన ఒక్క మొక్క కూడా మైండ్లోకి వెళ్దాం. కనుక ప్రార్థన చేసే విషయంలో కూడా విసుగుదల చెందకూడదు. ప్రార్థనకు వచ్చే విషయంలో విసుగుదల చెందకూడదు. అసలు క్రైస్తవ పిల్లలు దేవుడితో మాట్లాడడం అంటే ఎంత సంబరపడిపోవాలో తెలుసా? ఎంత ఆనందం కలిగి రావాలో తెలుసా? ఆర్భాటముతో గంతులు వేసుకుంటూ దేవుడి మందులోకి రావాలి. ఎక్కడికి వెళ్తున్నాం అంటే దేవుడితో మాట్లాడడానికి. అందుకే ఆ దేవుడితో మాట్లాడే క్రమం నుంచి దేవుడు అంటున్నాడు, మీరు ప్రార్థన చేసే విషయంలో విసుగక
ఉండాలని ఒక మంచి ఉపమానాన్ని చెప్పుకొచ్చాడు. ఏంటి ఆ ఉపమానం అంటే కింద వచ్చిన మనకు కనబడుతూ ఉంటుంది. దేవునికి భయపడకయో మనుషులను లక్ష్య పెట్టకయో నుండి ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉన్నాడు. ఆ పట్టణంలో ఒక విధవరాలు కూడా ఉంది. ఆమె అతని యొక్కకు తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకు న్యాయం తీర్చుమని అడుగుచూ వచ్చింది, కానీ అతడు కొంతకాలం ఒప్పకపోయింది. తరువాత అతడు నేను దేవునికి భయపడకయో మనుషులు లక్ష్య పెట్టకయో ఉండినను ఈ విధవరాలో నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుంటున్నట్లు ఆమెకు న్యాయము తీర్చునని తనలో తాను అనుకొని. ఎంత అద్భుతంగా ఈ వాక్యం రాయబడంలో చూడండి. ఒక విధవరాలికి గొడవ వచ్చింది, తన పొరుగు వారితో తన పక్కింటి వారితో ఒక గొడవ వచ్చింది, ఒక సమస్య వచ్చింది. ఆ సమస్యను పరిష్కరించడానికి ఆ సమస్యకు పరిష్కారం కొరకు ఆ ప్రాంతాన్ని ఏర్పాటు చేసుకుంటూ రాజు దగ్గరకు వచ్చింది. రాజు ఎలాంటోడంట, అతడు దేవుడికి భయపడ్డంట, మనుషులకు కూడా భయపడ్డాడు. అలాంటి కఠినమైనటువంటి వ్యక్తి కూడా ఈ విధవరాలు ఎన్నిసార్లు చెప్పిన కానీ నేను ఆలోచన చేసుకుంటూ వస్తున్నా కానీ మాటి మాటికి వచ్చి ఏం చెప్తుంది, నా ప్రతివాదికి నాకు గొడవ ఉంది, దయచేసి నాకు న్యాయము తీర్చు.